అనుదిన బైబుల్ లేవీకాండం 11వ అధ్యాయం. మరియు యెహోవా మోసే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాన్ని తినవచ్చును, కానీ నెమరువేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరువేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరువేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరువేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండి 2 డెక్కలు గలది, కానీ అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును. సముద్రములోనేమి నదులలోనేమి ఏ నీళ్ళలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోను సమస్త జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలను, వీటిని తినవద్దు. ఇవి హేయములు: పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గ్రద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైన గ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటె, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గోడబాతు, నల్లబోరువ, సుంకుబుడి కొంగ, పవిత్రమైన కొంగ, కుకుడు గోవ, గబ్బిలము. రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చరములన్నీ మీకు హేయములు. అయితే 4 కాళ్ళతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును. నేత మిడత కానీ, చిన్న మిడత కానీ, ఆకు మిడత కానీ, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడగును. 2 డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండినవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాళ్ళతో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కుని సాయంకాలము వరకు అపవిత్రుడగును. అవి మీకు అపవిత్రమైనవి. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవేమనగా చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఓసరవెల్లి, నేల మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకు. వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే కానీ, బట్టయే కానీ, చర్మమే కానీ, సంచియే కానీ, పనిచేయు ఉపకరణము ఏదియు కానీ అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలము వరకు అపవిత్రమై ఉండును, తరువాత అది పవిత్రమగును. వీటిలో ఏదైనను మంటి పాత్రలో పడిన ఎడల దానిలోనిదంతయు అపవిత్రమగును. మీరు దానిని పగులగొట్టవలెను. తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము. వాటి కళేబరములలో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగులగొట్టవలను. అవి అపవిత్రములు. అవి మీకు అపవిత్రములుగా ఉండవలను. అయితే విస్తారమైన నీళ్ళగల ఓటలో కానీ గుంటలో కానీ కళేబరం పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు, కానీ
కళేబరమునకు తగిలినది అపవిత్రమగును. వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు. కానీ ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. దాని కళేబరములో ఏదైనను తినివాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయివాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానినైనను, 4 కాళ్ళతో చరించు దానినైనను, చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు. అవి హేయములు. ప్రాకు జీవరాశుల్లో దేనినైనను తిని మిమ్మల్ని మీరు హేయపరచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలను. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగిన జంతువులకును భేదము చేయనట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పుమనెను.